సూర్యుడి నుంచి వచ్చే అనంత కిరణాల్లో మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడేవి 7 కిరణాలు ఉన్నాయి. ఆ 7టినే సప్తాశ్వాలు అని చెప్పారు మన ఋషులు. ఇంతకీ ఏమిటండి ఆ 7 అంటే, మొట్టమొదటి కిరణాన్ని సుషుమ్నము అంటారు. ఆ కిరణం మన నాడీ మండలం మీద అద్భుతంగా పనిచేస్తుంది. పక్షవాతం లాంటివి జీవితంలో రాకుండా కాపాడుతుంది ఆ కిరణం. రెండో కిరణాన్ని హరికేశము అంటారు. అది గుండెల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడు. ఆ తర్వాత కిరణం రక్తంలో ఐరన్ కంటెంట్ వృద్ధయ్యేలా చేస్తుంది. నాలుగోది విశ్వవ్యచము అని కిరణం ఉంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నా మీకు అవన్నీ. అది ఊపిరితిత్తుల పైన పనిచేసి క్షయ అలాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇప్పుడు దీర్ఘకాలంగా దగ్గు అలాంటివి ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కిరణానికి ఎక్స్పోజ్ అయితే కనుక అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తుంది అది. తర్వాత కిరణం జననేంద్రియ వ్యవస్థ మీదనో జీర్ణకోశం మీద పనిచేస్తుంది. మగవాళ్లలో పుంసత్వాన్ని, అలాగనే స్త్రీలలో వంధ్యత్వం రాకుండా ఉండేలాగా చూడటం, ఆ రెండు చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అని ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు కదా ఈ తరం అంతాను. ఆ కిరణానికి ఎక్స్పోజ్ అయితే కనుక ఆ సమస్యలన్నీ పోతాయి. తర్వాత కిరణం నరాల బలహీనతను దూరం చేస్తుంది. ఇంకా ఆఖరి కిరణం స్వరపేటిక పైన పనిచేస్తుంది. దాన్ని స్వరాడ్వసుము అంటారు. ఆ కిరణం పేరే అదనమాట. ఇవి 7 కిరణాలు. 7 కిరణాలని ఇదిగో ఈ బొమ్మలో చూపించినట్టు 7 అశ్వాల కింద చెప్పారు మన మహర్షులు. అంటే మీకు వెంటనే అనిపిస్తుంది ఏమిటండి, ఏదో ఋషి చెప్పేస్తే 7 కిరణాలు అని పనిచేసేస్తాయా, సైన్స్ ప్రకారం ఎలా పనిచేస్తాయని. ఎందుకంటే మనం ఋషులు చెప్తే నమ్మం, సైంటిస్టులు చెప్తేనే నమ్ముతాం, అంతే కదా ఈ కాలంలో. ఇందులో మీకు రెండవ కిరణం గురించి చెప్పాను కదా, హరికేశము అని గుండెల్లో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది అని. ఈ మధ్య సైంటిస్టులు కూడా దాన్ని నిరూపించారు. సూర్యకిరణాల్లో కొన్ని ఎనర్జీ పాకెట్స్ ఉంటాయి. అవి మన శరీరంలో ఉన్న మెలనోసైట్స్ అనే వాటి ద్వారా గుండెలోకి చేరి గుండెలో ఉన్న కొవ్వుని కరిగించగలవు అని ఈ మధ్య నిరూపించారు. చూడండి, ఇదే ఋషులు ఆ రెండో కిరణం గురించి ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పుడు అర్థమవుతోంది కదా.